హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. నేను బండి తీసుకొని చెన్నై అయితే వచ్చేసి పార్కింగ్ లో పెట్టుకున్నా. బాక్స్ ఇస్తారంటే సో బాక్స్ అయితే ఇచ్చారు కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానికి పార్కింగ్ లోనే వెయిట్ చేస్తున్నాం అనమాట. మా 7 బండ్లు ఉన్నాయి ఇక్కడ. 1 2 రెడ్ కలర్ మహేంద్ర 3, దాని పక్కన ఉన్న ట్రాలీ 4, ఆ పక్కన ఉన్న ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ బండి 1. 7 బండ్లు ఇక్కడే ఉన్నాం. సో వంట అయితే చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాం. ఈ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేసి వచ్చాం. పోయి మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేసుకుంటున్నాం. అన్న కూర చేస్తా ఉన్నాడు. బీన్స్ ఎగ్ నాకే సరిపోద్ది. దీంట్లో ఎవరికి పెడతారో ఏమో అర్థం కావట్లా. 5 గుడ్లు 6 గుడ్లు ఉన్నాయి. మనకే సరిపోతాయి. 8 గుడ్లు తలా 1, నాకు 5 అట్ట కౌంట్ వేసినా కానీ 6. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోతుంది. భలే దొరికినాయి. యాడ సైజు భలే ఉండయి. నా సైజు ఉండయి అడ్డు ఇటుగా. ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇగో మా రోజు తాత కూడా ఉన్నాడు. ఈ రోజు కూర హెడ్ ఈయనే అనమాట, ఇన్ఛార్జ్ కూరకి. ర్యాంప్ అయింది కూర. గుడ్లే ఒక్క గుడ్డు కనిపించలేదు, అన్ని లోపల పోయినట్టుండే. లేపు గుడ్లన్నీ పైకి. ఇది కదా కూర అంటే. లేపు. ఉప్పు తక్కువ ఉన్నదా, నాకు సరిపోతుంది. అది బ్రహ్మాండంగా ఉందా. గ్రీన్ హౌస్ బాక్సులు అయితే ఇచ్చారు 2 బండ్లకి, నాకు అశోక్ అన్నకి. సో నెక్స్ట్ అయితే బాక్సులు ఎత్తుకోవడానికి వెళ్తున్నాం. బాక్సులు అయితే వచ్చేసాయి మనకి. బాక్సులు ఇచ్చారు. బూస్ట్లో బ్రెడ్ నంచుకొని తినేసి వెళ్ళిపోయి బాక్స్ ఎత్తుకొని రావాలి. వెళ్ళి జెరాక్స్లు తీసేసుకున్నాం. బయలుదేరుతున్నాం ఇంకా బండ్లు తీసుకొని లోడింగ్కి. ఆయిల్ పట్టుకొని ఇప్పుడే రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. లైట్గా ట్రాఫిక్ జామ్ ఉంది. యూటర్న్ కొట్టుకుంటే నేరుగా మనం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది లోడింగ్కి. సో మనం లోడింగ్ అయితే వెళ్ళిపోయేసి ఎంటీ బాక్స్ ఎత్తుకొని ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు నీట్గా క్లియర్గా చూపిస్తా. చూడండి. ఎనీవన్ రేఫర్ ఎత్తుకోమని చెప్పాడు. కంటైనర్ నెంబర్ ఏమీ లేదు. ఏది నచ్చితే అది ఎత్తుకోమని చెప్పి మనకు చెప్పేసారు ఆఫీస్ కాడికి వెళ్తే. సో ఇప్పుడు ఏదో కంటైనర్ ఎత్తి బండి పైన పెట్టేసుకుంటే అయిపోద్ది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. బండి అయితే లోడ్ చేస్తుంది. అట్లా అడ్జస్ట్ చేసి, ముందు స్థలం లేదు మనకి, వెనక పెట్టేస్తున్నాం. బండి ఆనిచ్చేసి పెట్టేసాం. బండి అయితే జస్ట్ సిట్టింగ్ అయిపోయిందంటే చాలు మనకి. ఇంకా సీటింగ్ వచ్చేసిందంటే మనం హ్యాపీగా బండి సర్వే చేయించుకొని వెళ్ళిపోవడమే. రైట్ 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 ఓకే ఓకే ఓకే. సక్సెస్ఫుల్గా లోడ్ చేసుకొని బండి బయట అవుట్ అయిపోయాము. ఇప్పుడే మన ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీ దాటేసాం. మళ్ళీ రోడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఒక 1 అవర్ లేట్ అయింది బండ్లు ఎక్కువ ఉండడం వల్ల. సో మామూలుగా అయితే మనకి అంత టైం పట్టదు ఇక్కడ లోడింగ్ ఎంటీ బాక్స్కి. ఒక్కో దగ్గర లేట్ అవుతుంది కానీ ఈ కంపెనీల వరకు కొంచెం స్పీడ్గా లోడ్ అవుతుంది. లోడర్లు ఎక్కువ ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర. అందులో కొత్త మిషన్లు ఒక 2 కొన్నట్టున్నారు. భలే ఉన్నాయి అవి కూడా. నైట్ 1 o'clock అయితే మనం రీచ్ అయిపోయాము ఇక్కడికి కంపెనీలోకి. సో నిద్ర వచ్చేసింది నాకు బాగా. ఏడబెట్టి పడుకున్నా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. బండ్లన్నీ వచ్చేసాయి అనమాట. మన 3 బండ్లు ఇక్కడికి వచ్చాయి. మిగతా 2 బండ్లు వేరే కంపెనీకి వెళ్ళిపోయాయి మనవి. వాళ్ళు కొంచెం లేట్ అయ్యారు, నేను కొంచెం తొందరగా వచ్చాను అనమాట. అంతే. ఓకే రైట్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.